వెల్కమ్ టు ఎస్పీ క్రియేటివ్ వరల్డ్. హాయ్ హలో నమస్తే వ్యూవర్స్. నేనైతే ఈరోజు ఈ బ్లాగ్లో అయితే మా అమ్మమ్మ గారి ఊరైతే చూపించేస్తున్నాను. సో నాతో పాటు మీరు మా అమ్మమ్మ గారి ఊరైతే వచ్చేయండి. నాలాగే మీకు కూడా మీ అమ్మమ్మ గారి ఊరంటే ఎంత ఇష్టమో కామెంట్ చేయండి. మీ అమ్మమ్మ గారి ఊరు పేరు కూడా కామెంట్ చేయండి. నేనైతే ప్రతి సంవత్సరం మా పెద్దలకి పండగ రోజైతే మేము సెలబ్రేట్ చేసుకుంటామండి. సో ప్రతి పండగకి మా అమ్మమ్మ గారి ఊరైతే నేను తప్పకుండా వెళ్తామండి. ఇది మాత్రం ఎప్పుడూ మేము మర్చిపోని రోజు అనమాట. ఆ రోజు మా బంధుమిత్రులంతా కలుసుకుంటాము. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో మేము వెళ్ళే దారిలో అయితే రైల్వే ట్రాక్ వచ్చింది. సో అది అయిపోగానే మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయామన్నమాట అక్కడి నుంచి. సో చూస్తున్నారు కదా, చుట్టూ పచ్చటి పొలాలు ఎంత బాగున్నాయంటే ఆ వాతావరణం, అమ్మమ్మ గారి ఊరు అడుగు పెట్టగానే ఆ వాతావరణం అంతా ఒక చెప్పలేని ఒక ఆనందం అనేది మనసుకు అనిపిస్తుంది కదా. సో మీలో ఎంతమందికి మీ అమ్మమ్మ గారి ఊరు ఇష్టమండి? నాకైతే చాలా చాలా ఇష్టం అండి. సో ఫైనల్గా అయితే మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ సైడ్లో శివాలయం ఉంటుందండి. ఆ శివాలయం సందులో అయితే మా అమ్మమ్మ గారి ఇల్లు అయితే ఉన్నదండి. ఫైనల్గా అయితే వచ్చేసిందండి. చూస్తున్నారు కదా ఎంత పాత హౌసో. కానీ ఈ ఎంత పాత హౌస్ అయినా మేము ఆ ఇంటికి వెళ్ళాక చిన్న పిల్లల్లా మారిపోతామండి. ఎందుకంటే మేము పుట్టి పెరిగి చిన్నప్పుడు పాడుకునే రోజులన్నీ మాకు జ్ఞాపకం వస్తాయండి. ఈ ఇంటికి అయితే మేము వచ్చేటప్పటికైతే ఇక్కడ పంతులు గారితో పూజా కార్యక్రమం అనేది స్టార్ట్ అయిపోతుందండి. ఓం శ్రీ గురుభ్యో నమః. సాజ్యంత్రివత్మ్యానాగృహానామంగళం దీపం త్రైలోక్యం తిమిరాత్వా రాయిమాన్ నరకాత్ గురా దీపీనో సాక్షాత్ దీపం దృశ్యామి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మా అమ్మమ్మ గారి ఇంట్లోకి అయితే నేను వచ్చేసాను. సో చూస్తున్నారు కదా, ఇది చాలా ఏళ్ళ నాటి హౌస్ అనమాట. సో అప్పటికి ఇప్పటికీ అలానే ఉండిపోయింది. దీన్ని ఎవ్వరు అనమాట అంటే విరగొట్టి కొత్త హౌస్ అనేది కట్టలేదు. ఎందుకంటే ఇది మనకి ఎప్పటికీ గుర్తుండిపోవాలని ఈ హౌస్ని అయితే ఇలానే ఉంచేశారనమాట. సో దీని బ్యాక్ సైడ్ హౌస్ని అయితే కొంచెం డెవలప్ చేశారు, కానీ ఇదైతే మినిమం 100 years పైన ఈ హౌస్ అనేది ఉందన్నమాట. సో టోటల్ హౌస్ అనేది మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఇంకా నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో నా వీడియోస్ని కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇదైతే మా తాతగారి హౌస్ అనమాట. చూస్తున్నారు కదా, అప్పటికి ఇప్పటికి ఎలా ఉందో ఏ మాత్రం చెక్కు చెదరలేదండి. ఇది మా పూజా మందిరం అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. నాకైతే ఈ ఇంటికి వచ్చినప్పుడంతా చాలా ఆనందంగా ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది మా తాతగారు అమ్మమ్మ గారు అనమాట. ఒకప్పుడు రాజులు అనేవాళ్ళు అనమాట. అంటే అంత బాగా మెయింటైన్ అయ్యేవాళ్ళు. కింద పిక్స్ అయితే మా అత్తయ్య మావయ్య గారు అనమాట. అప్పటి నుంచి ఈ ఇల్లు అలానే ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ ఏంటంటే, ఒకప్పుడు ధాన్యాన్ని ఇక్కడ నిల్వ చేసేవారు. అంటే ధాన్యం గాథ అంటారు కదా, సో ఆ ప్లేస్లో అనమాట పెట్టేవాళ్ళు అనమాట. ఇది మా అమ్మమ్మ యూజ్ చేసిన పొయ్యి అనమాట. సో ఇక్కడే మా పెద్దమ్మ గారు ప్రతిరోజు ఇక్కడే వంట చేస్తూ ఉంటారు. ఈ ఇంట్లో అయితే మా పెద్దమ్మ గారు ఒక్కరే ఉంటారనమాట. సో అప్పటి నుంచి ఈ హౌస్ అలానే ఉండిపోయిందనమాట. చూస్తున్నారు కదా, ఇది నుయ్యి అనమాట. సో అప్పటి రోజుల నుంచి ఇది అలానే ఉంది. సో వాటర్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఎప్పటికీ ఆ నీళ్ళు అనేది అలానే ఉంటుంది. హాయ్ హలో నమస్తే. ఈరోజు ఫైనల్గా వచ్చేసాను మా తాతగారింటికి. సో ఇప్పుడు మీకు ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం చక్కగా మీకు చూపిస్తాను. అందరూ ఒకటి కూడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో మొత్తం చూడండి. హాయ్, ఇవిడే మా ఇంటి మా పెద్దమ్మ. మా తాతగారి ఇంట్లో ఇవిడ ఒక్కరే ఉంటారు. ఇలాంటి పండుగల టైంలో మేము ఇక్కడికి వచ్చి ఆవిడకి కొంచెం గార్లి బూర్లకి హెల్ప్ చేస్తాం అనమాట. ఇంకా రావడమే వంటగదిలో అయితే నేను ఇంకా మొదలైపోయింది నా వర్క్ అనేది. ఇప్పుడైతే నేనేం చేస్తున్నానో మీరు ఇప్పుడు చూసేయండి. ఏం చేస్తున్నానో తెలుసు నేను, చూడండి.
ఇదైతే గోధుమ పిండితో చేసిన ఒక స్వీట్ రెసిపీ అనమాట. దీన్ని గోధుమ నూకతో చేస్తారు. సారీ, గోధుమ పిండి అన్న, ఏదో తేడాగా ఉందేంటి. గోధుమ నూకతో చేస్తారు. ఇందులో మధ్యలో అనమాట కొబ్బరి కూర పెట్టి అప్పాలు అంటారు, గోధుమ అప్పాలని. చాలా టేస్టీగా ఉంటాయి. ఇదేంటంటే మాకు ప్రతి పండగలకి ఇది స్పెషల్గా ఉంటుంది అనమాట. కంపల్సరీ ఇది చేస్తాం. తిను మా పాప అనమాట, అంటే మా తోడుకోళ్ళి కూతురు నవ్య వేరు. బీటెక్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు జాబ్ చేస్తుంది. ఇంకా హడావిడి అంతా మా పెద్దమ్మదే అనమాట. సో ఆవిడ ప్రతిదీ తనే చూసుకుంటుంది దగ్గరుండి. ఎందుకంటే మేమందరం వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళమే. తను ఇక్కడుండి పండగకి, ప్రతి పండగలకి అన్నిటికీ తనే దగ్గరుండి అన్నీ చూసుకుంటుంది. సో ఇప్పుడు కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఫస్ట్గా పెద్దలకి అనమాట ఆకు వేస్తారు కదా, సో కొత్తర్లు అంటారు. సో వాటిని ఆ కార్యక్రమం అనేది మా మావయ్య గారు అనేది స్టార్ట్ చేశారు. పంతులు బాబు గారు చేతుల మీదుగా పూజ జరుపుతున్నారనమాట. మా తరతరాలుగా ఉన్న పేర్లతో ఒక్కొక్క ఆకు వేస్తూ ఈ కార్యక్రమం అనేది మొదలు పెడుతున్నారు. ఈ పూజా కార్యక్రమం తర్వాత మేమైతే పెద్దలకి ఆకు వేసి అన్నం పెట్టడానికైతే రెడీ అయిపోయామండి. చక్కగా అందరం కలిసి పెద్దల కోసం వడ్డన అనేది చేసేస్తున్నాము. అన్ని వెరైటీస్ కొంచెం కొంచెంగా వడ్డిస్తున్నానండి, చూస్తున్నారు కదా. దీనికోసం అందరూ పార్టిసిపేట్ చేశారండి. చక్కగా పెద్దలకి బట్టలు పెట్టుకొని వాళ్ళకి భోజనం అనేది పెడుతున్నాము. ఈరోజైతే చక్కగా ఇల్లంతా కలకల్లాడిపోతుందండి. అందరూ వచ్చారు, మా మావయ్యలు, అత్తయ్యలు, వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారనమాట. సో ఈ పండగ అనేది చక్కగా జరుపుకుంటున్నాం. మేమైతే ప్రతి ఇయర్ కూడా ఇంతే ఘనంగా జరుపుకుంటున్నాము. సో ఈ కార్యక్రమము అయ్యాక చక్కగా వాళ్ళకి సమర్పణ చేసుకుంటూ వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటున్నామండి. ఇంకా అయితే నేను మేడపైకి అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ మీకు ఒక స్పెషల్ రూమ్ని చూపిస్తున్నానండి. మీరు మిస్ కాకుండా, స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఫుల్గా చూడండి. నేనైతే ఇప్పుడు ఒక స్పెషల్ రూమ్ అని చెప్పాను కదా, ఆ రూమ్కి ఒక నేమ్ అయితే ఉందండి. అదేంటంటే చంద్రముఖి రూమ్ అండి. సో నా చిన్నప్పటి నుంచి ఈ రూమ్లోకి వెళ్ళాలంటే నాకు కొంచెం భయంగా ఉండేది. ఇప్పుడైతే కొంచెం బాగానే ఉంది. ఒకప్పుడైతే చాలా భయం వేసేదన్నమాట. కొంచెం పాత ఇల్లు కదా, కొంచెం ఆ లుక్ చూసి కొంచెం భయం వేసేదన్నమాట. ఒక్కరే పైకి వెళ్ళడానికి కొంచెం భయపడే వాళ్ళం అనమాట. సో ఆ రూమ్ అయితే మీకు ఇప్పుడు చూస్తున్నాను. అదే చంద్రముఖి మంచం కూడా ఉందండి, చూస్తున్నారు కదా. దీని గురించి అయితే ఇంకొంచెం స్కిప్ చేయకుండా వీడియో చూడండి. దాని తాలూకా డీటెయిల్స్, స్టోరీ అనేది కూడా మీకు చెప్తాను, చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వీళ్ళే మా అమ్మ నాన్న ఫొటోస్ అనమాట, అప్పటి రోజులవి. వీళ్ళైతే మా పిన్ని బాబాయ్ గారు, ఇంకా వీళ్ళైతే మా పెద్ద మావయ్య గారు అనమాట. కానిస్టేబుల్ రిటైర్మెంట్ అయ్యేటప్పుడు అనమాట తీసుకున్న పిక్స్ అవి. సో ఇలా ఎన్నో పిక్స్ ఉండేవి ఇక్కడ ఫ్రేమ్స్ కట్టి. అప్పటి రోజుల్లో అలానే కదా, జ్ఞాపకాలన్నీ అలా ఒక గోడ పైన ఉండేవి. ఇప్పుడైతే అవన్నీ పెట్టుకోవడం ఇంట్రెస్ట్ లేక అన్నీ పక్కన పడేశారు. కానీ అక్కడికి అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళేటప్పుడు అలా ప్రతిరోజు ఆ పిక్స్ అనేవి చూస్తూ అప్పుడు జ్ఞాపకాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ భలే బాగుంటుంది కదా అసలు. ఇదే ప్లేస్లో మేము నైట్ పడుకోవడానికి పైన మేడపైకి జాబిల్లి చూసుకుంటూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ పడుకునే వాళ్ళము. పెద్దలకి పెట్టిన నైవేద్యాన్ని పెద్దలు తినడానికి మేమైతే మేడపైకి అయితే తీసుకొచ్చేసాము. సో ఇక్కడైతే పెద్దల కోసం ఏవి వెరైటీస్ చేసామో ఆ అన్ని ఆకులు ఇక్కడ పెట్టి మేము అవి ముట్టుకున్నాక మేమైతే మళ్ళీ భోంచేస్తామన్నమాట.
అలా సౌండ్ చేయడం వల్ల పెద్దలకి అనేది పిలుపు వస్తుంది కదా, ఆ సౌండ్కి అవి వస్తాయని మేమైతే సౌండ్ చేస్తూ ఇలా పిలుస్తామన్నమాట. ఇప్పుడు ఈ ఇంటి గురించి కొన్ని విషయాలు చెప్తుంది. అందరు రండి, అలా అలా కూర్చొని మాట్లాడుతూ అలాగనమాట. ఇది మా చంద్రముఖి రూమ్ అనమాట. ఎన్ని సంవత్సరాలు అయింది ఇల్లు కట్టి అక్క? అక్క తెలీదా? సుమారుగా మా అన్నయ్య కానీ ఇల్లు దాదాపు ఒక 100 సంవత్సరాలు పైనే ఉంటుందండి. 100 సంవత్సరాల పైనే ఈ హౌస్ కట్టారు. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ మా తాతగారు అప్పుడెప్పుడో ఇంకా వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇదే హౌస్లో ఉంటున్నారు. అప్పటికి ఇప్పటికి ఎప్పుడు ఇలానే ఉంటుంది ఈ హౌస్, చెక్కు చెదరలేదు. ఇదైతే మా ప్రతి జంటలకి ఇదే అన్నమాట, వారసత్వంగా వచ్చిన మంచం అన్నమాట. దీని పేరు చంద్రముఖి రూమ్ అంటాం అన్నమాట మేము. ఈ మంచంలోనే మా వారసులంతా అభివృద్ధి చెందారు, వారసత్వాలంతా వచ్చారనమాట. అప్పటికి ఇప్పటికీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మరైతే అంటే మేము దీన్ని చంద్రముఖి రూమ్గా అనుకుంటాం, ఎందుకంటే ఈ రూమ్కి రావాలంటే కొంచెం భయం అంట. ఇప్పుడు కాస్త కొద్దిగా బాగానే ఉంది, కానీ ఒకప్పుడు ఈ రూమ్ కొంచెం చాలా చంద్రముఖి లాగా భయంగా ఉండేది ఎప్పుడు వచ్చినా. అది చూసారు కదా ఫ్రెండ్స్, ఇది చెప్పాను కదా మీకు, ఒక 100 years పైనే ఉంటుంది ఇది. అప్పటి నుంచి ఈ బావి ఎప్పుడు వాటర్తో ఫుల్గానే ఉంటుంది. వాటర్ కూడా చాలా ప్యూరిటీగా ఉంటుంది. ఈ వాటర్ని మేము తాగేవాళ్ళం చిన్నప్పుడు. అంటే నా చిన్నప్పుడు, మా అమ్మ చిన్నప్పుడు కూడా ఇక్కడే ఉండేవాళ్ళు కాబట్టి ఇదే వాటర్ తాగేవాళ్ళు. సో ఎన్ని ఇయర్స్ అయినా ఈ బావిలో వాటర్ మాత్రం అలానే ఉంటుంది ఇప్పటికి. చూస్తున్నారు కదా మా అమ్మమ్మ గారి ఇల్లు. ఇదొక మెమరబుల్ హౌస్ అండి, ఎందుకంటే ఎప్పటికీ ఇది ఇలానే ఉంటుంది. సో ఎప్పుడు వచ్చినా మాకు పాత జ్ఞాపకాలన్నీ జ్ఞాపకంగా మేము మెమరీ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఈరోజైతే స్పెషల్గా మా వదిన గారు కూడా వచ్చారు. హాయ్ మనీషా, మా మేనకోళ్ళు రేష్మ. ఈరోజైతే చాలా మంది వచ్చారు, మీ అందరికీ పరిచయం చేస్తాను అందరినీ. ఈరోజు కర్రీస్ చూసారా, ఇది ఫిష్ కర్రీ, ఇది వచ్చేసి కక్కరాలు. అంటే అదే మీకు చెప్పాను కదా ఇందాక, గోధుమ నూక అప్పాలు అంటారు అనమాట అవి, ఇంకా బూరెలు. హాయ్ ఫ్రెండ్స్, ఇది పాయసం చూడండి, టేస్టీగా ఉంది కదా. నెయ్యి జీడిపప్పు బాగా వేసి చాలా టేస్టీగా చేస్తారు మా పెద్దమ్మ. ఇంకా భోజన కార్యక్రమాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. సో అందరికీ చక్కగా భోజనం పెట్టాక మేమైతే తిన్నాము. ఇంకా చూస్తున్నారు కదా, అందరూ ఇలాగా కలిసిమెలిసి ఒక కుటుంబం అంతా కలిసిమెలిసి ఇలా పండగ చేసుకుంటే అది ఎంత చిన్న ప్లేస్ అయినా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. సో పెద్ద ఇంట్లో ఉండి ఆ అనుబంధం కంటే ఇలాంటి చిన్న హౌస్ల్లో ఎంతో ఆనందంగా మన కుటుంబ సభ్యులతో గడపడం అనేది ఎంత బాగుంటుందో కదా. నేనైతే అందుకే ప్రతి సంవత్సరం మిస్ అవ్వకుండా ఈ పండగకైతే అమ్మమ్మ గారు ఊరైతే తప్పకుండా నేనైతే వెళ్తున్నానన్నమాట. సో ఇంకొక రూమ్ చూపిస్తాను. ఇది మా స్టోరేజ్ రూమ్ అన్నమాట. అంటే ఒకప్పుడు పంట పండిన అన్ని బస్తాలు ఉంటాయి కదా, బియ్యం బస్తాలు ఏదైనా మనం స్టోరేజ్ చేసుకోవడానికి. సో ఈ రూమ్ని అయితే స్టోరేజ్ రూమ్ కింద యూజ్ చేసేవాళ్ళు అనమాట. పెద్దమ్మ ఇది ఎన్ని సంవత్సరాలు అయిందే కట్టి ఇల్లు? 100 పైన ఉంటుందా? అవునా? స్లాబ్లు అయితే పడిపోను. ఈ కట్టి 50 సంవత్సరాలు, 73 సంవత్సరాలు. మా మామయ్య పుట్టిన తర్వాత కట్టారంట. నేను చిన్నపిల్లలు కట్టాను. 50లో 48 తాత ఈశ్వరప్ప గారు కదా, 52 అప్పటి నౌపడ రాజులాగా ఉండేవాళ్ళు అనమాట. అప్పుడు రాజులాగా ఉండేవాళ్ళు అనమాట నౌపడలో. అక్కడ కాశీబొగ్గు నుండి అట ఇక్కడ కాశీబొగ్గటి సోంపేట నుండి అక్కడ కాశీనగర్ దాకా సారా కొట్లు పాట పాడిస్తారు. అప్పుడు పాట పాడిసి ఎవరికి ఒప్పు చెప్పడమేనట. 2 జట్కా బండ్లు ఉండేవంట. దాని మీద వెళ్తే ఇంకా
అంటే వెళ్ళేటప్పుడు మొత్తం అందరూ ఇంకా లేచి నమస్కారాలు చేసి అంత స్థాయిలో ఉండేవాళ్ళు మా తాతగారు. మా నాన్న టెక్కలు ఉండదు డబ్ 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 వచ్చింది అంత శబ్దం మీద బుల్లెట్లు అప్పుడు రోజుల్లో బుల్లెట్ మా తాతగారు నడిపేవాళ్ళు. ఇంకా ఫైనల్గా అయితే మేము ఇంటికైతే బయలుదేరిపోయాము కార్యక్రమం అయిపోయాక. ఇక్కడ నుంచి వెళ్తూ మేమైతే ఒక ప్లేస్కి వెళ్ళామండి. సో ఆ ప్లేస్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో మీరు నెక్స్ట్ వీడియోని కూడా చూడండి, దాని లింక్ అయితే కిందనిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్.